ఇచ్చినటువంటి తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందనేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి నుండి పట్టుమని 10 స్థానాలు మీరు గెలుచుకోలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అహంకారపూరిత మాటలను విన్నాం. కేసీఆర్ గారు చావడమో తెలంగాణ సాధించడమో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్లీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులైన చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఏల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్లీ చరిత్ర పునరావృతం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తుండి ఉంటది. మే 17, 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదట పెట్టినటువంటి ఆ భారీ బహిరంగ సభకు మే 17వ తారీఖున, అంటే మనం ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం, ఈ రోజు ఎండను భరించలేనటువంటి వాతావరణం ఉన్నది. ఆ రోజు భయంకరమైనటువంటి ఎండలలో కూడా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ తెలంగాణ సాధన క్రమంలో వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలు పోషించినటువంటి పాత్ర మాటల్లో చెప్పేది కాదు. నేను స్వయంగా సాక్షిని. ఒకనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ గారు హనంకొండలో జరిగినటువంటి ఆనాటి సింహగర్జన కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా ఆ మీటింగ్ చూసిన తర్వాత వారన్న మాటలు ఏంటంటే, నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, దేశ స్థాయిలో జరిగేటువంటి బహిరంగ సభలను చూసిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన, అనేక హోదాల్లో పనిచేసిన, నా జీవితంలో ఇంత భారీ బహిరంగ సభను చూసినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాట ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి అనడం జరిగింది అనంటే తెలంగాణ ప్రజల చైతన్యానికి ఇది నిదర్శనం. అటువంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ద్రోహం, మోసం. కాంగ్రెస్ అంటే మాట తప్పడం, మడిమ తిప్పడం. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో స్కాములు ఫుల్లు, స్కీములు నిల్లు. ప్రజలకు ఇచ్చిన హామీలకు మొండి చేయి, తొండి చేయి. వీటన్నిటితో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి ఏ రకంగా తాకట్టు పెట్టుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అడుగడుగున ఒకవైపు అన్యాయం, ఒకవైపు అవమానం, ఒకవైపు ద్రోహం, ఒకవైపు మోసం. ఈ పరిస్థితులలో మనమందరం కూడా గమనించినాం, మీరు కూడా గమనించిందో. 16 మాసాల కాలం నుండి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, కేసీఆర్ గారు ఒక దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా 24 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసిందో మనం గమనించినాం. ఆ తదనంతరం ఈ 16 మాసాల కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ, ప్రభుత్వాన్ని
వీళ్ళ పాలన ఏ రకంగా ఉంటుందో అనేటువంటి సమయాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ 16 మాసాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అణచివేతలు, కుట్రలు, మోసాలు, అడుగడుగున హాహాకారాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ హాహాకారాల విషయానికి వస్తే అది హైడ్రా కావచ్చు, లఘుచర్ల కావచ్చు, ఈరోజు హెచ్సియు కావచ్చు, స్కీములు అందనటువంటి ప్రజానీకం కావచ్చు. అంటే వెరసి ఈ రాష్ట్రం మళ్లీ 2014 పూర్వం తెలంగాణ ప్రాంతం ఏ విధమైనటువంటి దయనీయ స్థితిలో నీళ్లు లేక, కరెంటు లేక, రోడ్లు లేక, కనీస సౌకర్యాలు లేక స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేనటువంటి దయనీయ స్థితి మళ్లీ పునరావృతం అవుతున్నది. కాబట్టి వరంగల్లో ఇటువంటి భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడం ప్రతి నాయకుడికి, మోసపోయినటువంటి ప్రజలందరి బాధ్యత. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్కు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో వరంగల్ మొదటి నుంచి గంభీరమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నది. కాబట్టి